హాస్పిటల్కి వెళ్ళండి, భయంకరమైన వ్యాధి గలవారు, భయంకరమైన ఇబ్బంది గలవారు, అవి లేని అందరూ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుణ్ణి కీర్తించలేకపోతున్నారు, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. అన్ని దేవుడు నీకు అనుకూలంగా ఇచ్చి మంచి సమయాన్ని ఇచ్చి ఉదయకాల సమయంలో ప్రార్థించాం, ప్రభువా ఈ దినం వర్షం భయంకరంగా వస్తుంది, వర్షం పేరు చెప్పి చాలా మంది మందిరానికి రారేమో. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ప్రభువా ఇంతమంది ఈ దినం మందిరానికి రావాలి ప్రభు అని. నేను అనుకున్న టార్గెట్ కంటే పైబడి 300 వచ్చారు. కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు. అందరిని బట్టి నీకు వందనాలు. వర్షాన్ని ఆపించిన దేవుడు నీ కోరికను మన్నించలేడా? వర్షాన్ని ఆపగలిగిన దేవుడు నీ మనసులో మాట, ఆయన చెవి గలవాడు వినుగాకని చెప్పాడు. చెవితో వినలేడా? అనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపడదాం. ఆరాధనలు అందరం పాలుపంపులు పొందుకుందాం. దేవుడు గొప్పవాడు. ఎవరు కన్నులు తెరవద్దు, పిల్లలు కూడా అటు ఇటు తిరగొద్దు. మంచి సమయం 5 నిమిషాల లోపే ఈ ఆరాధన ముగిస్తాం. 3 గంటలకే వాక్యాన్ని ప్రారంభించుకుందాం. 5 నిమిషాల దాకా 3 అయింది. ఎవరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. దేవునితో నువ్వు ఎంత ఎక్కువ గడిపితే దేవుడు నీతో అంత గడుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడే కాదు, నువ్వు ఎవరితో ఎక్కువ గడిపితే వారు నీతో ఎక్కువ గడుపుతారు. అది ఎగ్జాంపుల్ మాత్రమే. నువ్వు దేవునితో ఎక్కువ గడిపితే దేవుడు నీతో గడుపుతాడు. హల్లెలూయా. పాట పాడుకుందామా? ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రజా రాణయున్నవాడా, రాజుల రజా రాణయున్నవాడా. ఏ ఆరాధన నా యేసయ్యా, ఏ ఆరాధన, ఏ ఆరాధన నా యేసయ్యా, ఏ ఆరాధన. ప్రభు అయిన దేవుడు రాజుల రాజు, ఆయన ప్రేమ పట్టున్నాడు కాబట్టి నీ ఆరాధన నాకు కాదు, దైవజనుడు కాదు, దేవునికి చెందాలి. దేవుడు మహిమపరుస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా కానీ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. గ్లోరీ, గ్లోరీ. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, స్తోత్రం. సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, గ్లోరీ, నా గ్లోరీ. జీవము యేసయ్యా, స్తోత్రం. నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా, నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. రాజుల రజా రాణయున్నవాడా, రాజుల రజా రాణయున్నవాడా, నీకే ఆరాధన గ్లోరీ, గ్లోరీ. యేసయ్యా, స్తోత్రం, నీకే స్తోత్రం. ఆరాధన, ఆమేన్. నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. స్తోత్రం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందుకు నడిచి వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కట్టాలి
అనిపించదు. నీవు ధన్యుడవు, ధన్యుడవు, ధన్యుడవు. నీకు మేలు కలుగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ఆమేన్, ఆమేన్. రోగాలను స్వస్థపరచును, గ్లోరీ, గ్లోరీ. శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును. నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును. నిన్నే రారాజుగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజుల పాడదాం, చెప్పడం పాటలు చెప్పగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి, శక్తి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మధ్య సంచారం చేస్తుంది. దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మీ మధ్య అద్భుతంగా మాట్లాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమమై ఉన్నాడు. దేవుడు ప్రేమకు పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన వర్తమానం ఇచ్చిపోతాడు. దేవుడు ఈ మనసుతో మాట్లాడబోతున్నాడు. దేవుడు కష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, నీకు రక్తాన్ని దేవుడు ఈ గట్టి కట్టయిపోతున్నాడు. గట్టి కట్టయిపోతున్నాడు. ఈ మనుషుల మార్పుందా, ఈ చూపుల మార్పుందా, ఈ పాటల మార్పుందా. దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు. ఉన్న సహోదరి, ఉన్న సహోదరిగా దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు. ఈరోజు నీ కన్నీళ్ళను నాట్యంగా చేయబోతున్నాడు దేవుడు. నువ్వేదో వ్యాధులతో దేవుని మందిరానికి వచ్చావు. దేవుడి నుంచి ఏదో పొందుకోవాలని దేవుని మందిరానికి వచ్చావు. అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
ఉన్నాడు. ఆ దీవెన్ని పొందుకొని తీసుకెళ్ళబోతున్నాడు. నీ మనసును తేలిపరచుకో, నీ ఆత్మను తేలిపరచుకో. నీవు నీ యొక్క ప్రేరేపితమైన మనసును దేవుని కంటి సట్టు చూడు. ఇక్కడ ఉన్నది పాస్టర్ గారు కాదు, నీతో మాట్లాడుతున్నది దేవుడే. ప్రభు అయిన యేసు ఎంత మంచివాడు తెలుసండి. యేసు ఎంత మంచివాడు తెలుసండి. ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. బైక్ మీద 4 వ్యక్తులు దుర్మరణం, అత్యాచారాలు చేసి పిల్లల్ని చంపేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళ చెరువుల్లో దూకేస్తున్నారు. వాళ్ళకి లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు. చప్పట కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. అప్పుల బాధ తాళలేక ఇంటి నుంచి పారిపోయి కొన్ని రోజుల తర్వాత పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద టిఫిన్ సెంటర్ కాడ తినడానికి ఏదో పెట్టండి. గతంలో చాలా మంచి బతికాడు. ఈరోజు నువ్వు అందంగా ఉన్నావు, మంచి బట్టలు వేసుకున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని మందిరంలో మంచి ఆత్మీయురాలుగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ 2 చేతులు పైకెత్తండి. అందరూ దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తండి. పైన చేతులు 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అందరికీ వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడు మా ప్రేమైన ఘనమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను కొందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. ఆయన ఆరాధన ద్వారా ప్రభువా, మరి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభువా నీ ఆత్మను మా మీద కుమ్మరించినందుకు ప్రభువా, ఆయన మేము నిన్ను బట్టి ఆరాధించడానికి ప్రభువా ఎంతగానో సంతోషించి నీ అందు ఆరాధిస్తున్న కృపను బట్టి, నీ కాపుదలను బట్టి నీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఆయన మేము చేయ ప్రార్థన అంతా కూడా ప్రభువా నీకు మహిమార్థంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించుకోమని త్వరరాని యేసునామమున వేడుకొని బ్రతిమాలు స్తుతించి ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు నా పట్ల అయితే ఎన్నో మేలు చేశాడు. అది అలా చెప్పాలంటే అది దేవుడే చెప్పాడు, కంటికి కనపడదు చెవులకి కనపడదని. ఆయన చేసిన మేలు ఎవరికి కనిపించవు. మరి ఆయన చేసిన మేలుకైతే నేను చాలా పొందుకున్నాను. ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. మరి నా విషయంలో అయితే ఏదైనా సరే నా చిన్నతనం నుంచి నేను దేవుళ్ళలోనే ఎదిగాను. అలాగే నేను దేవుడిని ఎప్పుడు నాకు పలానాది కావాలని నేను కోరుకోలేదు. నాకు ఏది కావాలో నా దేవుడే నాకు సమకూర్చి ఇచ్చాడు. అలాగే మంచి భర్తని ఇచ్చాడు నాకు. మా అమ్మ మా నాన్న, నేను ఒక పాపనండి, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. నాకు మంచి అన్నయ్యని ఇచ్చాడు. అలాగే మంచి అత్తమామని ఇచ్చారు. మంచి తాడు పుట్టిన దానికన్నా ఎక్కువ చూసుకునే ఆడపడుచు, అన్నయ్య, ముఖ్యంగా నా భర్త, వీళ్ళందరూ నా భర్త ద్వారాగా వచ్చారు నాకు. మా అమ్మ మా నాన్న అయితే వాళ్ళ లవ్ మ్యారేజ్ అండి. నా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలీదు. నేను చాలా మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాను. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చాలా మిస్ అయ్యేదాన్ని. ఫ్యామిలీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మా నాన్నగారికి నీరసం చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. మా నాన్నగారిని బతికించుకున్నది కూడా నేను, మా అమ్మగారే. మా అమ్మగారు కూడా పెద్దగా చదువుకోలేదండి. ఆవిడ కొంచెం ఏమీ తెలీదు. ఆ టైంలోనే నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ద్వారాగా నేను మా నాన్నగారిని కాపాడుకోగలిగినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా. అలాగే అనుకోకుండా కుదిరింది సంబంధం, సడన్గా పెళ్ళయింది. నిజంగా నేను ఎప్పుడు కూడా నా దేవుణ్ణి, నేను ఎప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎంత చీకటిగా ఉన్నా భయపడకుండా నేను వెళ్ళి చర్చికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు సాయం రాకపోయినా వెళ్ళడం అయితే బాగానే వెళ్ళిపోయేదాన్ని. వచ్చేటప్పుడు భయం వేసేది సైకిల్ మీద రావాలంటే. అప్పుడు ప్రార్థన నాకు ఇప్పుడు కాసింది అనుకుంటాను నేను. అలాగే మంచి భర్తని ఇచ్చాడు. ఆ భర్త ద్వారా ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. మరి ఆయనకి ఎంతో రుణపడిపోయి ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దేవుడు సహాయం చేస్తాడండి. అది నిజం చెప్పాలంటే నాకు ₹1 ఉన్నా గట్టికి నేను దేవుడికి ఇచ్చుకుంటే నాకు ₹2 ఇస్తారు. అది నిజంగా నేను నమ్ముతాను. అది నేను ఖచ్చితంగా నమ్ముతానండి. నాకు ఏదైనా సరే ₹1 ఒక సాయం దొరికిందంటే అది 2 చేస్తాడండి. అది మనం హృదయపూర్వకంగా మన దేవుడికి ఇచ్చుకున్నామనుకో అది ఖచ్చితంగా అవుతుందండి. దానికైతే నేను ఎంతో రుణపడిపోయి నిజంగా ఆ విషయంలో అయితే నేను తెలుసుకున్నానండి ఆ విషయంలోని. అలాగే నాకు ఒక పాప బాబు కావాలనుకున్నాను. అలాగే దేవుడు ఇచ్చాడు.
నాకు నిజంగా ఆయనకైతే నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. మరి ఈ అన్నయ్య అయితే నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు. నాకు లేని లోటు, నేను ఎప్పుడు కూడా కన్నీ లేడని బాధపడేదాన్ని. సొంత చెల్లి కన్నా ఎక్కువ చూసుకున్నాడు. మరి నేను తను చూసుకున్నానో లేదో నాకైతే తెలీదు. అన్ని విషయంలో కూడా నాకు ఈ రోజుల్లో ఆడబడుచు అంటే సరిగ్గా చూడరు. కానీ నా పెళ్ళైన కాడి నుంచి కూడా మా అమ్మని మా నాన్నని మర్చిపోయి సంవత్సరానికి ఒకసారి వెళ్తానండి అమ్మగారింటికి. వాళ్ళని మర్చిపోయి ఉంటున్నానంటే అంత బాగా చూసుకున్నారండి నా కుటుంబం. అత్త, మామయ్య, ఆడబడుచు, అన్నయ్య. మరి ఈ ఫ్యామిలీకి నేను ఏమి రుణం తీర్చుకోలేను. అదంతా దేవుడి కృప అండి. అదంతా దేవుడి కృపను బట్టే నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుడి కృపే అది, దేవుడి కృప వల్లే. అలాగే నేను వెళ్ళి పనిచేసిన ఇల్లు కూడా కొంచెం కష్టమైన గట్టికి నా దేవుడు నాకు సహాయం చేసి దేవుడే నన్ను నడిపించి మళ్ళీ నా కుటుంబానికి చేర్చాడు. మరి దానికి ఎన్నో వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని మందిరానికి 20,000 ఇచ్చింది కదా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ స్థానిక పాస్టర్ గారికి 50,000 ఇచ్చింది, అంటే 70,000 ఇచ్చింది. అప్పుడు నేను అడిగాను, అమ్మ నాకు 20 ఇచ్చావు, ఆయనకి 70 ఇచ్చావు, 50 ఇచ్చావు, మొత్తం 70 అయింది, నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే ఇప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు చెప్పింది. దేవునికి రూపాయి ఇస్తే దేవుడు 2 రూపాయలు ఇస్తాడని అన్నది. హల్లెలూయా. ఆమె విశ్వాసమే కువైట్లో 10-20 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇల్లు కట్టలేకపోతున్నారు. 2 సంవత్సరాల్లో మంచి ఇల్లు గడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు కూడా అట్లాగే. ఆ మాటకు వస్తున్నాను. మరి నా ఫోన్ పోయింది, మీకు తెలుసు కదండి. ఎందుకు పోయిందని నేను ఆలోచన చేస్తే దేవునికి మొక్కుకున్నాను. నేను ఏం కొన్నాను? మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నాను? సామలకోటలో స్తుతి కూడికి పెట్టాలని మొక్కుకున్నాను. కూడికి పెట్టడం ఆలస్యమైంది, 4 నెలలు అయింది. దేవుడు ఒక్కట్లాగి నా ఫోన్ దొంగలు దెబ్బేశారు. వెంటనే మొక్కు తీర్చుకున్నాను. మొక్కు తీర్చుకున్న వెంటనే దేవుడు మరి కువైట్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. బాబాయ్, మేము మీ ఇంటికి హైదరాబాద్ వచ్చినప్పుడు మమ్మల్ని సొంత బిడ్డల వల్లే చూసుకున్నారు. నీ ఫోన్ పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, కాబట్టి ఒక ఫోన్ కొనుక్కొని వారు 5,000 పంపించారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించునుగాక. ఆమె మొక్కు తీరిపోయింది, కొత్త ఫోన్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఫోను అది అలా కాకుండా దొంగలు దెబ్బేయకుండా కొంతకాలం చక్కగా దేవుని పరిచర్యలో నేను వాడిలాగా మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రమీల రాణి అండ్ సుబ్బు అండ్ సుదర్శన్. మీ ప్రేమకు వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మీకు నిర్గమకాండం 17 అధ్యాయం మీద దేవుడు మంచి వర్తమానాన్ని అందించాడు గతంలో, అంతే కదండి. చాలా మంచి చరిత్ర చెప్పాం. దాని మీద నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. చాలామంది నన్ను గౌరవించారు. నా మీద గౌరవం కూడా పెరిగింది ఆ ప్రసంగం ద్వారా. తర్వాత ఏలియా ప్రసంగం ద్వారా కూడా ఇంకా గౌరవం పెరిగింది. దేవుని చిత్తమైతే దీన్ని సాయంత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఈరోజు మీరు పాడిన పాటలండి మనసుకు హత్తుకున్నాయండి. యూట్యూబ్ లైవ్ ఉంటే బాగుంది అనిపించింది. దేవుని చిత్తమైతే ఆగస్టు నెలలో, వచ్చే నెలలో ఒక నెల చూద్దాం. ఫస్ట్ నుంచి కూడా లైవ్ పెడదాం. అంత మంచి పాటలు పాడారు. ఈ వారం కూడా దేవుడు ఒక అద్భుతమైన ప్రసంగం, అదే నిర్గమకాండం కొరకు దేవుడు చెప్పమన్నాడు. అందులో చాలా విషయాలు దేవుడు నాకు ఈ వారం రోజులు బయలుపరిచాడు. నేను వాక్యాన్ని వాక్యంలాగే చదువుతాను, ఆ వాక్యాన్ని వాక్యంలాగే మీకు చెప్తాను. నేను రాసుకుంటాను, మర్చిపోతామని నా భయం. బుక్ చూసి చెప్తున్నానని మీరు అనుకోద్దు. ఎంత నా చేతితో రాసిన రైటింగే. రావడం, ప్రార్థన చేయడం, 1 గంట బైబిల్ తీయడం, దాని మీద రాసుకోవడం. అయితే నిర్గమకాండం కొరకు 40 అధ్యాయాలు మీకు ఆల్రెడీ చెప్పేశాను. 40 అధ్యాయాలని 10 భాగాలుగా ఎడగొట్టాం. ఆ రోజు ఎన్ని భాగాలండి? 10 భాగాలుగా ఎడగొట్టాం. మరి ఐగుప్తి దాస్యం, తొలిసూలు మరణం, హీరో సిద్ధం, ఇలా 10 భాగాలుగా ఎడగొట్టుకున్నాం. మరి ఇప్పుడు అంత చరిత్ర చెప్పను కానీ నిర్గమకాండం, నిర్గమ అనగా జాగ్రత్తగానండి, ఎక్కడ దొరకదు, థియాలజికల్లో దొరుకుతుంది ఇది. నిర్గమ అనగా మీరు సినిమా హాల్లో కానీ మాల్స్లో కానీ వెళ్ళి చూస్తే బయటికి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు ఉంటుంది. ఏంటంటే అది ఎగ్జిట్. ఏంటండి ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళమని, దాంతో కదా దాని అర్థం. వెలుపలికి వెళ్ళమని, బయటికి వెళ్ళమని ఎగ్జిట్ అంటే.
అలాగే ఈ నిర్గమకాండం కూడా లాటిన్ భాష నుంచి వచ్చిన పదం ఉంది, ఎక్సోడస్. ఏంటండి అది? ఎక్సోడస్. ఎక్సోడస్ అనగా నిర్గమకాండం, ఎక్సోడస్ అనగా వెలుపలికి వెళ్ళుట. ఏంటండి? వెలుపలికి వెళ్ళుట. నిర్గము అనగా వెలుపల. వెలుపల అంటే ఏంటండి? ఐగుప్తి దాస్యంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని వెలుపలకు తీసుకొచ్చాడు. ఎవరు? ప్రభు అయిన యేసయ్య. దాన్ని ఎవరు వాడుకున్నారు? మోషే గారిని వాడుకున్నారు. అయితే దీన్ని చాలామంది గ్రంథస్థంలో చదవాలి. ఎలా చదవాలి? గ్రంథస్థం. దీన్ని ఏమన్నారు? పరిశుద్ధ గ్రంథం అన్నారు. పరిశుద్ధ పుస్తకం అన్నారా? లేదంటే పరిశుద్ధ బైండింగ్ బుక్ అన్నారా? ఏమన్నారు? దీన్ని గ్రంథం అన్నారు. గ్రంథస్థంలో చదవాలి. ఇప్పుడు చాలామంది దైవజనులు, నేను కూడా ఆదికాండంలో ఒక వాక్యం, అపోస్తల కార్యంలో ఒక వాక్యం, అలాగే కీర్తనలో ఒక వాక్యం, ఇవన్నీ ఇంక్లూడింగ్ చేసి మంచి మెసేజ్ చెప్తాం. అంటే అది కూడా చాలా మంచిది, అదొక బాణి. కానీ గ్రంథాన్ని గ్రంథస్థంలో చదవడం, అందులో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవడం మంచిదని దేవుడు నాకు ప్రేరేపించాడు. మరి ఈరోజు నిర్గమకాండం 2వ అధ్యాయమే చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఏంటండి? ఒక్కో వచనానికి 5 నిమిషాలు వేసుకున్నా 25 × 5 చెప్పాలి ఎంత? 125. 125 అంటే 2 గంటల 5 నిమిషాలు, 3:30 సమయం. 5:35కి వదలాలి మిమ్మల్ని. వదలమంటారా? ముగించేయమంటారా? కుమారి చెప్పండి అంటుంది. ఓ జాకెట్ అయిపోద్ది లోపల, 250 రూపాయలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడండి ఎంత గొప్పవాడంటే, మొన్న నాకు ఒక ఇంగ్లీష్లో ఒక స్టేటస్ వచ్చింది, నాకు అర్థం కాలేదు. అది ఇంగ్లీష్లో అంత పర్ఫెక్ట్ కాదులే, నేను వచ్చిన రాని మాట్లాడు. మా నిమిషాన్ని పిలిచి దీనికి అర్థం చెప్పరా అన్నా. ఆడు అమ్మ, నాన్న, తమ్ముడు, నేను, చెల్లి, అక్క, ఆమెనన్నాడు. మొత్తానికి ఏదో పూర్తి చేసాడు. దాని అర్థం ఇలా చెప్పాడు. అయితే ఆ యొక్క స్టేటస్లో అర్థం ఏంటంటే, ఒక ఫ్లైట్ ఆకాశంలోంచి వెళ్ళిపోతుంది. తన తండ్రి నీకు ఒక చిన్న కుమారుడు అడిగాడు, నాన్న దేవుడు ఎలా ఉంటాడు నాన్న అని అడిగాడు. అడిగితే, అరే దేవుడు ఎలా ఉంటాడు? ఆకాశంలోంచి ఫ్లైట్ వెళ్తుంది కదా, అలాగే ఉంటాడు చూడన్నాడు. అంటే ఈ తండ్రి ఆకాశంలోంచి ఫ్లైట్ వెళ్తుంటే ఆ ఫ్లైట్ ఆ కుర్రోడికి చాలా చిన్నదిగా కనపడింది. ఏంటి దేవుడు చిన్నోడా? ఇంత ఉంటాడా దేవుడు? ఇంతే ఉంటాడా దేవుడు అన్నాడంట. నానా, అది ఆకాశంలో వెళ్తుంది, అది కిందకు వస్తే చాలా పెద్దది, కానీ నువ్వు పైన చూసే కాబట్టి చిన్నది అన్నాడంట. నేను నమ్మను అన్నాడంటే ఈ కుర్రోడు. సరే, ఈ కుర్రోడికి దాన్ని ఏదోలా పెద్దదిగా చూపించాలని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడంట. ఇంతలో ఆ ఫ్లైట్ అక్కడికే వచ్చింది. ఒరే నాన్న, నువ్వు ఆకాశంలో చూసిన ఫ్లైట్ ఇదేరా అన్నాడంట. ఆ ఫ్లైట్ చాలా పెద్దదిగా ఉందంట. ఎంత ఉందండి? ఇంచుమించు 250 మంది దిగారంట అందులో. ఆకాశంలో నాన్న నా చేతిలో సరిపోయేది ఇది, ఇక్కడ చూస్తే చాలా పెద్దది అన్నాడంట. అప్పుడు ఆ కొడుకుతో తండ్రి అన్నాడంట, నీవు దేవుణ్ణి దూరంగా చూస్తే చిన్నోళ్ళ కనపడతాడరా, దేవుణ్ణి దగ్గరగా చూస్తే పెద్దోళ్ళ కనపడతాడరా అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి పెద్దోళ్ళ చూస్తున్నారు? మరలా మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. యేసుబాబు వారికి ఇచ్చే మీరు వాల్యూ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నా దేవుడు బంగారు కన్నులు గలవాడు, నా దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. మీరు దేవుణ్ణి చిన్నగా చూశారనుకో, మీ కుటుంబం చిన్నగానే ఉంటుంది. దేవుణ్ణి పెద్దగా చూశారనుకో, మీ కుటుంబం చాలా పెద్దదిగా ఉంటుంది. 10,000 అయింది మన సామలకోటలో ప్రార్థన పెడితే, 15,000 ఫోన్ వచ్చింది. నేను లాభంలో ఉన్నానా లాస్లో ఉన్నానా? చెప్పాలి. లాభంలో ఉన్నానా లాస్లో ఉన్నానా? 5,000 లాభంలో ఉన్నాను. ఎంతండి? 5,000 లాభంలో. ఇప్పుడు దేవుడిని నేను పెద్దగా చూశాను, దేవుడు నన్ను పెద్దగా ఆశీర్వదించాడు. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మెరుగుపడుతుంది. ప్రయత్నం చేయండి, దేవుణ్ణి పెద్దగా చూడండి.
మీరు వెళ్ళిన మందిరాలలో లేక మీకు కనపడిన ఒక పేదోళ్ళని ఎవరినన్నా మీకు ఉన్న దాంట్లో రూపాయి ఉంది కదా, ₹10 జోలు వేసుకో, ₹10 పెట్టాడికి ఒక టీ ఇప్పించు, దానం చేయి. మీరు పెద్దగా చూడండి దేవుణ్ణి, దేవుడు మిమ్మల్ని అప్పుడు ఆ కుర్రోడికి జ్ఞానోదయం అయింది. నాన్న దేవుడు చాలా పెద్దోడు, హల్లెలూయా, చాలా పెద్దోడు దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి మోషే ఎలా చూశాడు తెలుసా? పెద్దగా చూశాడంట. ఎలా చూశాడు? ప్రభువా నేను నిన్ను చూడాలి. మరి నువ్వు నన్ను చూడలేరు అబ్బాయి, నా ఆ సింహాసనం ఆకాశం అంత ఉంటుంది, నా పాదపీఠ భూమి అంత ఉంటుంది, నీవు నన్ను చూడలేవు అన్నాడు దేవుడు. ఎలాగన్నా చూడాలన్నాడంట. అయితే 2 కొండల మధ్య నుంచుంటాను, ఇంత ముక్క ఈపు మాత్రం కనపడుతుంది, ఇంత ఆ కొండల మధ్యలో ఆ ఈపుని చూసి సరిపెట్టుకోరా అన్నాడు దేవుడు. దేవుడిని మోషే పెద్దవాడిగా చూడడం మొదలుపెట్టాడు. మోషే ఆస్వాదించబడ్డాడు, హల్లెలూయా. 2 అధ్యాయంలోకి వచ్చేద్దాం, మీకు ల్యాక్ చేయకుండా. మీరు ఈ గ్రంథంలో చదవండి. ఇప్పుడు అదే వచనాల్ని నేను మీకు గ్రంథంలాగా చదివి వినిపిస్తాను. కాబట్టి ఈ గ్రంథం మీకు చెప్పాను, నిర్గము అనగా వెలుపల. ఏంటండి? నిర్గము అనగా వెలుపల ఈ ఐగుప్తి జనాంగాన్ని వెలుపలి తీసుకొస్తున్నాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు 432 సంవత్సరాలు. ఎంతండి? ఈ దాస్యానికి అప్పచెప్తానని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. 15 ఆదికాండం 15 అధ్యాయం తీయండి. ఎప్పుడో చెప్పాడు అబ్రహాంకి దేవుడు, ఇప్పుడు కాదు. ఆదికాండం 15 అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులగుదరో ఆ జన్మకు నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు, హల్లెలూయా. ఆదికాండం 15 అధ్యాయము. ఎక్కడ నిర్గమకాండం, 40 అధ్యాయాలు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. మన దేవుడు ముందు చూపున్నవాడు. అబ్బాయి అబ్రహాము, నేను ఈ ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలకు 400 సంవత్సరాలు దాస్యానికి అప్పచెప్తాను. ఇలా పాపం ఇంకెక్కువైపోయింది, ఇంకో 32 సంవత్సరాలు ఎక్కువయ్యాడు దేవుడు. అక్కడ 400 అప్పచెప్తాడన్నాడు దేవుడు ఆదికాండంలో చెప్పిన ప్రకారం. ఇంకో 32 సంవత్సరాలు అక్కడ ఎక్కువ పెరిగాడు. వీళ్ళు సరిగా దేవుడు మాట్లాడలేదు కాబట్టి. తర్వాత విన్నారు, దయ తెలిచాడు. అయితే నిర్గమకాండం 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం, 1వ వచనంలోనికి వచ్చేద్దాం. ఒక నిమిషం నేను తీని అమ్మ, ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను, హల్లెలూయా. ఒక నిమిషం ఆగండి. నిర్గమకాండం రాసింది ఎవరు చెప్పాలి? పోనీ 5 కాండాలు రాసింది ఎవరు? ఓయ్ బాబోయ్, ఎంత తీరి చెప్తున్నాను. చించుకుని యూట్యూబ్లో నా ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. నిర్గమకాండం రాసింది మోషే అమ్మ, ఆదికాండం రాసింది మోషే, నిర్గమకాండం రాసింది మోషే, లేవికాండం రాసింది మోషే, ద్వితీయోపదేశకాండం రాసింది కూడా మోషే రాశాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ చాలా ట్రిక్ ఉపయోగిస్తున్నాడు. 2వ అధ్యాయంలో 2వ మాట ఏమని చెప్పి 1వ మాట ఏమని, లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడంట. అంటే ఇక్కడ లేవి వంశస్థుడు అంటే ఎవరంటే మోషే నాన్న, ఆయన పేరు అమ్రాము. లేవి వంశస్థుడు వెళ్ళి ఒక అమ్మాయి లేవి వంశస్థుని చేసుకున్నాడంటే మోషే తల్లి, ఆమె పేరు యాకోబేదు. ఏం పేరు? యాకోబేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు నిర్గమకాండం రాయి. ఎలా రాయి? పరిశుద్ధాత్మ అనుభవంతో నిర్గమకాండం రాయి. కానీ నా తల్లి, నా తండ్రి ఇలాంటివి కుదరదు. దేవుడే, మానవుడే. నేను ఏది చెప్తే నీవు అది రాయంటే మోషే అదే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? లేవి వంశస్థుడు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు 1వ వచనంలో అమ్మ నేను చెప్పుకుంటా పోతాను. ఇందులో మీకు పనికొచ్చే విషయాలు, నాకు పనికొచ్చే విషయాలు చాలా ఉంటాయి. దాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను స్పీడ్గా వెళ్తాను, నాకు సమయం కొంచెం తక్కువ ఉంది. 25 వచనాలు నేను కంటిన్యూషన్గా మాట్లాడాలి, నాకు కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్తాను, మీరు చూసుకోండి. 1వ వచనంలో మోషే తల్లిదండ్రులకు వివాహమైంది. వాళ్ళు ఎక్కడున్నారు?
ఐగుప్తి దాస్యంలో ఉన్నారు. ఐగుప్తికి రాజు ఎవడు? ఫరో రాజు. ఇక్కడ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇటుకలు తయారు చేసుకుంటూ బానిసత్వం బ్రతుకుతున్నారు. రాజు ఇచ్చిన డబ్బులతో అన్నం తింటున్నారు, కూడు తింటున్నారు, నెమ్మదిగా బ్రతుకుతున్నారు. అక్కడ వీళ్ళిద్దరికి పెళ్ళయింది. ఎవరికి? మోషే అమ్మకు నాన్నకు. వీళ్ళిద్దరికి పెళ్ళయింది, చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళైన సమయంలో ఓ భయంకరమైన రూల్ వచ్చింది. ఫరో రాజు ఏం చేశాడంటే ఎవరైతే మొక్కురోలు పుడతారో ఎబ్రీలకి ఆ పిల్లలందరినీ మన దేవతకి బలి ఇచ్చేయండి అన్నాడు. ఆ దేవత పేరు ఏం పేరు చెప్పగలరా? నది పేరు, దాని పేరు నైలు దేవత. ఆ దేవతకి పేరే నైలు నది కూడా ఉంది. ఏంటండి? మరి ఐగుప్తుల దేవత పేరు నైలు దేవత. నైలు నదిలో ఎవరైతే ఎబ్రీలు పిల్లలు ఉంటారో పుట్టినట్టుగా తీసుకెళ్ళి ఎబ్రీ నదిలో వేసి, నైలు నదిలో వేసి చంపేమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వివాహమైంది. చూడండి, యేసుప్రభువారు పుట్టిన తర్వాత, పుట్టకముందు ఆకాశంలోనికి దేవదూత వచ్చి, కన్యమరియా నీవు పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తావు. గర్భం ధరించిన తర్వాత అతడు నీ కడుపును పుడతాడు. అతడు లోకరక్షకుడు. అతడికి యేసు అని పేరు పెడతావు. కాబట్టి పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరిస్తావు కాబట్టి నీకు కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అపవాదులు వస్తాయి, నువ్వు దీన్ని భరించాలి అని దేవదూత కన్యమరికి చెప్తుంది. ఇక్కడ మ్యాటర్ క్లియర్. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. జాగ్రత్తగానండి. ఇక్కడ ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. వీళ్ళకి పెళ్ళయింది, పిల్లోడు పుడతాడు. ఈ పిల్లోడు వల్ల వీళ్ళకి శ్రమలు వస్తాయన్న క్లారిటీ ఇక్కడ యాకోబుకి అబ్రాహాముకి లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ కష్టంలో ఉన్నారు. ఎదరికి వెళ్ళికొద్ది మీకు అర్థమవుతుంది. మోషే తల్లిదండ్రులు ఇద్దరు కష్టంలో ఉన్నారు. కష్టాల్లో దేవుడు చూడ్డా? కష్టాల్లో దేవుడు ఆదుకోడా? ఇబ్బందులు దేవుడు మిమ్మల్ని పలకరించడా? నాకే వచ్చే ఈ కష్టాలు, నాకే వచ్చే ఇబ్బందులు అని మీరు అనుకుంటారు. దేవుడు మిమ్మల్ని చూడ్డా? చూస్తాడు. ఎలా చూస్తాడు? ఈ వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ రోజు కన్యమరికి యోసేపుకి క్లారిటీ ఉంది. మాకు ఒక కుమారుడు పుడతాడు, అది మా ఇద్దరి వల్ల కలగడు, మేము సమాజానికి తల వంచుకుని దొంగసాటిని బ్రతకాలని ఒక క్లారిటీ ఉంది. నేడు మోషే పుట్టినప్పుడు నీకు చెప్పాను చాలాసార్లు, బైబిల్లో 3 అద్భుతమైన ప్రముఖులు ఉన్నారు. మొట్టమొదటి వాడు మోషే, ధర్మశాస్త్రాన్ని లోకానికి ఇచ్చాడు. రెండో వాడు ఏలియా, దేవుని యొక్క ప్రత్యక్షతను అన్ని జనుల మంది చూపించాడు. మూడో వాడు యేసుప్రభువారు, మరణాన్ని జయించి మనకు రక్షణ ఇచ్చాడు. అందులో యేసుప్రభువారికి క్లారిటీ ఉంది. ఏలియా ఒంటరిగా జీవించాడు, ఆయనే 4 మందిని వేసేసాడు. ఆయన ఏడు కాదు, ఏలియా గారు 4 మందిని వేసేసాడు. కానీ ఇక్కడ పరిస్థితి డిఫరెంట్. మోషే పుట్టడం వల్ల తల్లిదండ్రులకు కష్టాలు వచ్చినాయి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఆ భయంకరమైన దినాల్లో ఉన్నారు. ఇప్పుడు 2వ వచనం చదవండి స్పీడ్గా. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడు చూసి 3 నెలలు వాడిని దాచేను. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళి అవడమే కాదండి, పిల్లోడు కూడా పుట్టేశాడు. పిల్లోడు పుట్టకముందు అమ్రామ్ వచ్చి ఎక్కేపేదని అడుగుతాడు, ఏమే మనకు ఆడపిల్ల పుడితే బాగుంటుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కదా. ఏం పేరు అమ్మాయి పేరు? చెప్పాలి అమ్మా, మిరియాము. ఎవరు? మిరియా. అబ్బాయి పుడితే ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదండి మనకి. ఆడి పేరు ఏం పేరు? అహరోను. యాకోబు పెద్ద కుమారుడు అహరోను, ఆడికంటే పెద్ద అమ్మాయి మిరియాము. మనకు ఉన్నారు కదండి. ఆడపిల్ల పుడితే పెంచుకుందాం, మా కుర్రాడు పుడితే చంపేద్దాం. పుట్టాడు, చూసిన వెంటనే ఎలా ఉన్నాడంట? అక్కడ అదేనా ఉంది. ఎంతమంది ఆత్మీయ సుందరత కలిగి ఉన్నారు. మిమ్మల్ని చూస్తే వాళ్ళని ఏమనకండ్రా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఊరాన్ని అనండు రే, ఆడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఆడంత జాదు ఎవడో ఉండడు. ఇక్కడ ఎవరు వచ్చేసారు మధ్యలో? దేవుడు వచ్చేసాడు. మిమ్మల్ని పెట్టి నా నామం ఏం చేయబడుతుంది? అవమానించబడుతుంది. ఇప్పుడు ఇతను చాలా సుందరుడు, ఆత్మీయ సుందరుడు. ఇలా తల్లి ఇలా చూసిందంట, ఈ ఎలుగు కప్పమని కొట్టిందంట మకానికి. అరే భలే అందంగా ఉన్నాడు, ఏమండి మనకు పుట్టిన కుమారుడు ఇడుగో, ఇలా అరే చాలా అందంగా ఉన్నాడు. అక్కడ పిలిచాడు, అమ్మ మిరియాము తమ్ముని చూడు, అబ్బాయి భలే అందంగా ఉన్నాడు అని నేను పిలిచాడు. అహరోను తమ్ముని చూడు, భలే అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోని ఏం చేయాలా చెప్పాలి? ఈ కుర్రోని ఏం చేయాలా? నైల్ నిద్ర పాడేయలేదనుకో వీళ్ళు 4గురిని చంపేస్తాడు. ఎవరు? ఫరో వచ్చి వీళ్ళు 4గురిని చంపేస్తాడు. అయితే 3వ వచనం చదవండి.
వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దాన్ని జిగటమన్ను పూసి జమ్ములో దాన్ని ఉంచగా చాలు. 3వ వచనం కాడ ఆగదు. కుర్రోడు 3 నెలలు, ఎన్ని నెలలు? 3 నెలల తర్వాత ఎందుకు దాచలేకపోయింది? వెరీ గుడ్. ఆడు పెద్దోడు అవుతాడు కదా. 3 నెలల ముందు అనుకో ఆడికి తెంచి తిట్టేస్తారు నోట్లో. 3 నెలల తర్వాత తెంచి తుపుక్కు నూసేస్తాడు. తుపుక్కు నూసేసి ఏం చేస్తాడు? బేరం అంటాడు. బేరం అంటే ఆ పక్క ఉంటాడు, రే ఇక్కడెక్కడో మొక్కరోడు శబ్దం వినబడుతుందిరా, ఎవరో దొంగ సాటిని ఈ మోసేని పెంచుతున్నారా అని రాజుకి కంప్లైంట్ చేశారనుకో, ఇబ్బంది. ఇంక ఈ తల్లి ఏం చేసిందంటే ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ నిర్ణయానికి? ఈ కుర్రోడిని చంపేద్దామని నిర్ణయానికి రాలేదు, నైలు నదిలో వదిలేద్దామని. అక్కడ అలా రాసిందా? నైలు నదిలో చంపేద్దామని, నైలు నదిలో వదిలేద్దామని ఉంది. ఒక ఆత్మను రక్షించడానికి ఒక దైవజనుడు ఎంత ప్రయాసపడతాడో, ఈ ఆత్మను, ఈ బిడ్డ ప్రాణాన్ని కాపాడడానికి ఈ తల్లి ఏం చేసింది తెలుసండి? జమ్ము తెచ్చుకుంది, దాన్ని అల్లింది, దాని కీలు పూసింది, మట్టి రాసింది, చక్కగా పెట్టి అమర్చింది. ఆ పెట్టిలో కుమారుని ఎంత ప్రయాసపడిందండి. అంటే అలా చేయకపోతే ఏమవుతుంది? పెట్టిలోకి నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వస్తే కుమారుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కానీ ఒక ఇక్కడ మీరు ఏ మర్మాలని చెప్పే మర్మాలు ఏ? సుందరుడు అంటే ఆత్మీయులో సుందరత, మరి అందగాడు అంటే ఆత్మీయులో అందగాడు. శారీరక అందం కాదు, శారీరక బలం కాదు. ఇప్పుడు ఇప్పుడు యాకోబేదు ఒక దైవజనుడి స్థానంలో ఉంది. ఒక ఆత్మను రక్షించడానికి ఏం చేసిందంట? చక్కటి పెట్టెను తయారు చేసింది. రక్షణ అనే ఒక పెట్టెను తయారు చేసింది. పెట్టెలో కుమారుని పుట్టింది. ఆడికి పాపం అంటకుండా కీలు పూసింది, అడుచు పూసింది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందో అలా మీరు చదివి వాళ్ళు కంటిన్యూషన్గా చదవండి. ఏటి ఒడిన జమ్ములో దాని నుంచిగా వానికి ఏమి సంభవించినో తేలిటకు అక్క దూరంగా నిలిచిండును. 5వ వచనం చదవండి. ఇక్కడ 4వ వచనంలో మాట చెప్తే, ఇక్కడ అక్కను కాపలా పెట్టింది ఎవరు? తల్లి. ఎవరిని కాపలా పెట్టింది? నీ కుటుంబాన్ని కాపలా పెట్టడానికి దేవుడు దేవదూతలను కాపలా పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించుకున్న దేవుడు నిన్ను రక్షించడానికి తన దూతలను కాపలా పెడతాడు. ఇక్కడ మోషేని రక్షించడానికి తన అక్కను కాపలా పెట్టింది. 5వ వచనంలో ఉంటుంది. దానికంటే ముందు ఒక మాట చెప్దాం. దేవుడు ఆకాశం నుంచి ఒక దూతను పిలిచి, అమ్మాయి దూత ఇల్లరా అన్నాడంట. అయ్యా చెప్పండి ప్రభువా అన్నదంట. నీకు ఒక పని చెప్తాను చేస్తావు అన్నాడంట. చేస్తాను అన్నదంట. నువ్వు అర్జెంటుగా ఐగుప్తు వెళ్ళి అక్కడ ఫరో కుమార్తె ఉంటుంది, ఆ మీపు కోకొచ్చి వచ్చి అన్నారంట. ఏమన్నాడు చెప్పలే? ఇది నా విశ్లేషణ. ఏమొచ్చాడు? ఈపు కోకేసి వచ్చానదంట. దేవుడు చెప్పిన వెంటనే దూత ఆకాశం రైమానికి ఎందుకు వచ్చింది? ఫరో సామ్రాజ్యంలోకి వెళ్ళింది, ఆ కోటలోకి వెళ్ళింది. రాణిగారు అంతఃపురంలో చక్కగా కూర్చున్నారు. వెళ్ళి ఈపు మొత్తం గోకేసిందంట. ఈపు దురద పడుతుంది. ఏం పడుతుంది? దురద పడుతుంది. రాణిగారు అన్నారంట, చెలికెత్తని పిలిచారు, ఒళ్ళంతా దురద పుట్టేస్తుంది. దురదలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఉప్పాడు సముద్రంకి వెళ్ళి స్నానం చేసేస్తారు, వాకలపూడి సముద్రంకి వెళ్ళి స్నానం చేస్తారు. నైలు నదిలోకి వెళ్తే దురదలు పోతాయి, మనం అక్కడికి వెళ్ళి గోకులాడు తగ్గుతుంది, అక్కడికి వెళ్దాం అదని వెళ్ళి నైలు నదికి వెళ్ళిందంట. అదే ఉంది 5వ వచనంలో చదవండి. ఫరో కుమార్తె స్నానం చేటుకు ఏటుకు వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఎద్దు నిలిచి ఉండగా ఆమె ఆ నాచులో నా పెట్టెను చూసి దీనికంటే కొంచెం తర్వాత మంచి మాట ఉంది. అప్పుడు ఏటి ఎద్దుకు వచ్చింది. దేనికి వచ్చింది? ఎందుకు స్నానం చేయాలా? ఏం చేయాలా? దురద పడుతుంది. ఏటి ఎద్దుకు వచ్చింది. ఏటి ఎద్దుకు వచ్చిన తర్వాత దేవదూతని దేవుడు మరలా పిలిచాడండి, ఇంకో దేవదూతని. అమ్మ నువ్వు ఒకసారి కిందకి వెళ్ళు, నైల్ నది ఒడ్డుకి వెళ్ళు, అక్కడ పెట్టి ఉంటుంది. ఆ పెట్టిలో సుందరుడైన కుమారుడు ఉంటాడే, ఆడు ముట్టుకెళ్ళి అన్నాడంట. వెళ్ళి ఏమన్నాడు? దూత సరాసరి నైల్ నదికి వచ్చిందంట. దూత కిందకు వచ్చి ఆడు ఈ పిర్ర ఉంటుంది కదా, మంచి బలాందంగా ఉంటుంది, చిన్నవాడు పాలు లవలాడుతుంటుంది, వచ్చి పటానికి వెళ్ళిందంట. గిల్లగానే బేరం అన్నాడంట. ఏమన్నాడు? దేవుని ప్రణాళిక ఇది. మరి అక్కడ ఏదో ఏడుపిన పడుతుంది. టైమింగ్ ఏంటండి? టైమింగ్. అక్కడ దురద రావడం టైమింగ్, దేవదూతకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఈ బేరం అనడం, ఈ గిల్లించుకోవడం టైమింగ్. వచ్చింది, చూసింది. ఆ కుర్రోడిని చూసంట ఏం పడిందంట కుర్రోడి మీద? ఆయన చూసి కనికర పడిందంట. ఏప్రిల్కి
ఐగుప్తులకి పడుతుందా? ఎబ్రీలు తెల్లగా ఉంటారు. ఎలా ఉంటారండి? ఎబ్రీలు తెల్లగా ఉంటారు, ఐగుప్తులు నల్ల కరిమోళ్ళ ఉంటారు. నాకులేక నల్ల ఉన్నానా భలే బుర్ర రూపేస్తున్నారు, బాబద్దాలు కూడా నేస్తున్నారు. మీరు ఏదో ఒకటి చెప్పుకుంటే పోతారు పాస్టర్ గారు పిల్లలని. నేను నల్ల ఉన్నానా భలే సామాన్ సాయిగా ఉన్నాను. ఎబ్రీలు ఎలాగ ఉంటారు? తెల్లగా ఉంటారు. ఐగుప్తులు ఎలా ఉంటారు? నల్ల నేరేడు పండులో ఉంటారండి బాబా. ఆ రంగు చూస్తేనే భయం వస్తుంది వాళ్ళని. ఈ మొహం ఈ నావోడు కాదే, నేను చూస్తే నల్ల కరిమోళ్ళ ఉన్నాను, ఇడు చూస్తే తెల్ల ఉన్నాడు, ఇడు ఎబ్రీడు. ఈయన ఏం చేయాలి? మా నాన్న చూస్తే మనల్ని ఏం చేస్తే చంపేస్తాడు. ఈయన ఏం చేయాలా? అందులో పడిచేయాలా? ఇప్పుడు ఈ కుర్రోడికి రక్షణ ఉందండి, తల్లి రక్షణ ఇచ్చిందండి, ప్రొటెక్షన్ ఇచ్చిందండి. ఎప్పుడైతే ఈ ఐగుప్తీరాలు ఈ కుర్రోడిని చూసిందో ఆ కుర్రోడి పైన ఏం కలిగిందంట? ప్రేమ కలగలేదు. అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కనికరము కలిగింది. ప్రేమ పుట్టిందనుకో ఎల్లో ముద్దెట్టుకుని వదిలేస్తాం. ఇంకా ఏమైనా కలిగిందనుకో కాసేపు ఆడించి వదిలేస్తుంది. కానీ కనికరం కలిగిందనుకో భవిష్యత్తే మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు తన పరిచర్య జీవితంలో అనేక మంది భక్తుల పట్ల కనికరం చూపాడు, ప్రేమను చూపలేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద కనికరం చూపాడు, ఆ సమరయ స్త్రీ మీద కనికరం చూపాడు. ప్రేమ చూపితే ఆ నిమిషంలోనే ప్రేమ చచ్చిపోతుంది, దొంగ ప్రేమలయ్యి. కానీ కనికరము జీవితకాలం నిలుస్తుంది. 6వ వచనంలోకి వచ్చేయండి, స్పీడ్గా చదవండి. చాలండి. ఏం టైమింగ్ అండి? అక్కడ ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను వాక్యం చెప్పాల, వాక్యం అని సోది చెప్పాను అనుకో, దేవుడు నన్ను ఏం చేస్తాడు? మరి నా ఆత్మీయ బిడ్డలకి నీకు వాక్యం చెప్పమన్నాను, వచ్చిన వాళ్ళకి సోది చెప్తున్నావు, ఆ కథలు చెప్తున్నావు, నా వాక్యం ఎప్పుడు చెప్తావు? అవకాశం ఇస్తాడు, నాలుగు ఒక సంవత్సరం ఇస్తాడు. నన్ను ఏం చేస్తాడు? డిస్మిస్, కట్ చేస్తాడు. ఈ స్థానాన్ని ఇంకోటికి ఇస్తారు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయాలి, లైవ్ ఇచ్చేవాళ్ళు లైవ్ ఇవ్వాలి, మందిరం తుడిచేవాళ్ళు మందిరం తొడాలి. ఏమీ చేయకుండా వాక్యం వినేవాళ్ళు వాక్యం వినాలి. హల్లెలూయా. అది వింటేనే భాగ్యం అండి. ఓ మార్తమ్మ యేసు ప్రభా మా అక్కడ దగ్గర పెట్టేసుకుని ఏం పని చేస్తలేదు, నువ్వేటి ప్రభావం నుదులంటే మార్తమ్మ యేసు ప్రభావం ఏమన్నాడు? ఆమె దాన్ని ఏమన్నారంటే ఆ మాట మంచిది, ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. మరియా దేన్ని ఎంచుకుంది? ఉత్తమమైన దానిని. పనంతా పాపం మార్తమ్మ చేసింది, మార్కులు ఎవరు తీసుకున్నారు? చర్చిలో పని చేసింది. నాకు మార్కులు లేవు. 6 గంటలకు వచ్చేస్తుంది, రత్నం ఒక తాళం పట్టుకుని ఊపుకుంటాను, మందిరం అంతా గడిగేస్తుంది. ఆమెకి మార్కులు లేవు. మా పాస్టర్ గారు వారం అంతా దొరిలేస్తారు, మాకు మార్కులు. చక్కగా వాక్యం ఉన్న మిమ్మల్ని దేవుడు ఉత్తమమైన వాళ్ళగా ఎంచాడు మిమ్మల్ని. ఆవిడ ఎంత బేజీ చెప్పేస్తుందో ఆమెనండి. నేను జాకెట్లు తప్ప చర్చిలో పని చేయను అంటుంది ఆవిడ. ఎంత బేజీ చెప్పేస్తుంది చూడండి ఆమె అని. మీకు ఇచ్చే గంట మీకు ఇచ్చాడు, మాకు ఇచ్చే గంట మాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మీ గంట తక్కువ కాదు. మేము దేవుడు పని చేసి దేవుడిని సంకెత్తాం. మీరు పరలోక వీధిలో ఆయన సంఖమే మమ్మల్ని ఉంటే మీరు చూస్తూ ఉంటారు. అప్పుడు అంటాం మేము, ఆ చర్చిలో పని చేయవద్దు, నువ్వు చేస్తే దేవుడు సంకెత్తావు. ఆ దేవుళ్ళు అల్లంత దూరం నుంచి చూడండి, మేము ఎక్కినంత మిమ్మల్ని. అప్పుడు మీరు దేవుని సంకెక్కాలంటే దేవునికి దగ్గరగా రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చిన చేయండి. అదే టైమింగ్ చెప్పాను కదా, ఒకసారి ఉండండి. ఎవరికి అప్పు చెప్పిన పని వారు వాళ్ళ అక్క ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, వస్తుంది వెంటనే నా దగ్గరికి వచ్చాను. ఆవిడకి చెప్పు, అమ్మ ఈ పిల్లవాడిని పెంచడానికి నేను ఒక తల్లిని తీసుకొస్తాను. కనికరం పడ్డది కదా కుర్రోడి మీద. ఏం పడ్డది? కనికరం పడ్డది. వెంటనే తీసుకొచ్చామని తీసుకొచ్చేసాడు. తర్వాత వచ్చిన చదవండి. చాలండి. ఇక్కడ మర్మం చెప్తాను, మీరు నవ్వుకుంటే నవ్వుకోండి, తిట్టుకుంటే తిట్టుకోండి. తల్లిని తీసుకురమ్మంది, తీసుకొచ్చింది. తల్లి వచ్చింది, పిల్లల్ని అత్తుకుంది. అత్తుకున్న తర్వాత నా బాబే అనలేదు, ఏమనలేదు.
అక్క వచ్చింది, ఒరే తమ్ముడు అనలేదు, పట్టపగలైపోతుంది అక్కడ. తల్లి వచ్చింది, నా బాబే అనలేదు, అమ్మగారు ఈ కుర్రాడికి నేను పాలు ఇచ్చి పెంచుతాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని మాటకు విధేయత చూపించారు. ఏం చూపించారు? విధేయత చూపించారు. ఎక్కడా బహిర్గతం కానివ్వలేదు. తన కుమారుడు అని కానీ తన తమ్ముడు అని కానీ ఎక్కడా బహిర్గతం కానీ లేదు. దేవుని మాటకి విలువ చూపించారు. ఇప్పుడు ఈ తల్లికి రాణిగారు ఏమిచ్చారు? కొడుకు. ఎవరి కొడుకు? ఆవిడ కొడుకే. ఆవిడ కొడుకు పాలు ఇవ్వడానికి ఆవిడకి ఏమొచ్చింది? ఈతం వచ్చింది. ఇప్పుడు ఒక బుల్లెట్ తీస్తానే మీకు, కువైట్లో ఉన్నవాళ్ళు, ఖత్తర్లో ఉన్నవాళ్ళు, బెహ్రాన్లో ఉన్నవాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి. లైవ్ చూస్తారు, అదే పని వాళ్ళకి. సాయంత్రం అప్లోడ్ చేస్తాను. తిట్టుకుంటే తిట్టుకోండి. నా పిల్లల కోసం నేను కొంత దూరం వచ్చాను, అష్టకష్టాలు పడి కువైట్ వచ్చాను, ఎన్నో బాధలు పడి కువైట్ వచ్చాను. మాటలు ఎవడెళ్ళమన్నా నిన్ను? తాలుగట్టినట్టు పెంచుతాళ్ళండి. గెంగెత్తే గెంజి తాగండి, నీళ్ళు ఎత్తే నీళ్ళు తాగండి. అక్కడికి వెళ్ళి అపశపాలు పడిపోతారు. కానీ తన కొడుకే తన చేతి ఎత్తున్నాడు ఇక్కడ అంటే ఏం చేసింది? దేవునికి దగ్గరగా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనుకో, కువైట్లు పంపి, బెహ్రెయిన్లు పంపి, యుఎస్ఏలు పంపి, అమెరికాలు పంపి, నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు అనుకో, నీ శత్రువుల చేత దేవుడు నీకేం చెప్పిస్తాడు? జీతం ఇప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్దేశం అది. వెళ్ళండి. కువైట్ వెళ్ళకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి 20,000, కువైట్ వెళ్ళకుండా ఎక్కడొచ్చి 5,000, కువైట్ వెళ్ళకుండా సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా బ్యాంక్ లోన్ ఎట్టేసుకుంటావా? తిట్టడం మాత్రం బాధ పెడతావు. నో, నా టాపిక్ అది కాదు. నీకు వందనాలు సాయంత్రం చూసిన వాళ్ళకి. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మీకు జీతం కూడా, తన కొడుకు తనకు పాలిచ్చి జీతం తీసుకున్న తల్లులు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ఒక ఎకేపేది మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, టైం పరిగెడుతుంది, చదవాలి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకొని వచ్చాను, అతడు ఆమె కుమారుడు అయిపోయాను. జాగ్రత్తగానండి, ఇక్కడ మర్మం చెప్తాను. కుర్రోడు పెద్దోడయ్యాడు, ఎంతవరకు దేవుని రక్షణలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు ఎక్కడ పోయాడంటే అన్యజనుల మధ్యకు పోయాడు. ఎక్కడ పోయాడు అంటే బైబిల్ ప్రకారం తోడేళ్ళ మధ్యకు పోయాడు, సింహాల మధ్యకు పోయాడు. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని శాతాన్ని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు రక్షణ అనుభవంలోంచి ఎక్కడ పోయాడు? పక్కకు పోయాడు. ఎక్కడ పోయాడు? పక్కకు పోయాడు. దేవుని తోడ్పాటు, దేవుని ఏర్పాటు ఉంటే అక్కడ కూడా దేవుని ప్రొటెక్షన్ ఆ కుమారుడికి వస్తుంది. ఇప్పుడు అన్యుల మధ్య, తోడేళ్ళ మధ్య తిరుగుతున్నాడు ఈ కుమారుడు. 11వ వచనం తీయండి, చదవండి. అతను నీటి నుంచి తీయబడినవాడు. ఆ తల్లికి, ఆ కుమారుడికి ఆ తల్లి కూడా మోషే అని పేరు పెట్టింది. అతని పేరు నీట నుండి తీయబడి ఉన్నాడు. 11వ వచనం చదవండి. ఆ మోషే పెద్దవాడై కొట్లాడు ఇసుకలో వాణిని కప్పి పెట్టెను. చాలండి. ఇది 12వ వచనం. ఇప్పుడు ఏం చేశాడంటే, నేను అదే చెప్పాను ఇందాక, ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు? అన్య దేశంలో ఉన్నాడు. రక్షణ అనుభవంలోంచి పాప అనుభవంలోనికి వచ్చాడు అనుకోండి. ఉదాహరణ అంతే. మోసే పాపం చేయడని నేను అన్నాను, ఉదాహరణ. పాప అనుభవంలోనికి వచ్చాడు. ఇక్కడ పాప అనుభవంలో పెరుగుతున్నాడు. చుట్టూ కూడా పాపం చేసే మనుషులే, దేవతా విగ్రహాలు పూజలు చేసే మనుషులే. అక్కడ పెరుగుతున్నాడు. పెరుగుతుండగా ఒకసారి ఊరు బయటకు వచ్చాడు. ఊరు బయటకు వచ్చిన తర్వాత ఒక ఎబ్రీయుడు, ఒక ఐగుప్తుడు పొట్లాడుకుంటుండగా ఇప్పటికి మోసే కోపం వచ్చింది. ఏంటి? నా మనిషిని కొడతాడు ఈడని. అటు ఇటు చూశాడు, ఎవడో లేడు, ఒక్కడు గుద్దాడు, అటు చచ్చిపోయాడు, అన్ని ఇసుకలో గప్పెడేశాడు. అంటే ఇక్కడ వేరే అనుభవంలో ఉన్నా కానీ తన దేవుడు తనకి ఇయే మర్మాలు. నేనండి ఇది వాక్యంలో గ్రంథస్థంలో చెప్పి మాట్లాడేటంటే వాక్యాన్ని జోడించి చెప్పడం వేరు, గ్రంథస్థం చెప్పడం వేరు. ఇవే అనుభవాలు. ఇప్పుడు తన వేరే అనుభవంలో ఉన్నా కానీ దేవుని యొక్క ఫీల్ ఉంది. ఎవరికి? మోషే. దేవుని యొక్క ఫీల్ ఉంది. తర్వాత వచ్చి నుంచి చదవండి. నీవేళ నీ పొరుగువాడిని కొట్టుచున్నావని
15 వచ్చిన వరకు చదివామా? ఆ, 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 భయపడి చాలే. ఇప్పుడు మోషే మర్డర్ చేశాడు, అటు ఇటు చూశాడు, ఎవరూ లేరు. ఏం చేశాడు? ఇసుకలో కప్పెట్టేశాడు. మనం కూడా అండి తప్పు చేసేసి ఒకసారి వెనక తిరిగి చూసుకుంటాం, ఎవడో లేడనుకుంటాం. కాని మాట మాట్లాడేసి బొంకెత్తాం, ఎవడో. ఇప్పుడు రికార్డింగ్లు వచ్చినాయిలే, ఆటోపోడు రికార్డర్ ఆన్ చేస్తున్నాడు. రికార్డింగ్ పంపమంటావా ఏంటి? నేను అనలేదండి. రికార్డింగ్ పంపమంటావా? నేను అనలేదండి. కానీ దేవుడు అనేవాడు అక్కడ చూస్తాడు పాపం చేస్తే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 2 చేతులు సరి పైకి ఎత్తండి. మీరు నిద్రాభారంతో ఉన్నారు అందరూ. ఈరోజు ఆదివారం మంచి చక్క బిర్యానీ తిన్నారు, చికెన్ తిన్నారు, మటన్ తిన్నారు, ఇంకోటి ఏదో తిన్నారు, చేపలు కూడా తిన్నారు. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి, అయిపోయి 10 ఉన్నాయి. పరిగెట్టేస్తున్నా, కానీ చాలా మర్మాలు ఉన్నాయి ఇందులో. పరిగెట్టిస్తున్నా, ఇక 10 ఉన్నాయి. ఇక్కడ గొప్ప గొప్ప మర్మం ఏంటంటే, తప్పు చేసాడు ఎవడో చూడలేదు అనుకున్నాడు. ఎవడు చూశాడు? దేవుడు చూశాడు. అని అంటాడు, ఆయన చంపినట్టు నన్ను చంపేద్దాం అనుకున్నావా? మా మీద నిన్ను తీర్పరగా పెట్టినప్పుడు నీ మోషే ఏమైపోతాడంటే భయపడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు 2 స్త్రీలు ప్రసవం చేశారు. వాళ్ళ పేర్లు చెప్పగలరా అమ్మ? షిప్రా, పూయ. ఎవరండి వాళ్ళిద్దరు పేర్లు? నేను నిద్ర అడిగినా చెప్తానండి. పాత నిబంధన గ్రంథంలో మీరు ఏది అడిగినా 75% చెప్తాను నేను. మిగతా 25% చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మొదటి అధ్యాయంలోనే మీరు అసలు బైబిల్ చదువుతున్నారని డౌట్ వచ్చింది. దండేసి నువ్వు బైబిల్ చదువుతున్నావా? పుస్తకాలు చదువుతున్నాను మాయా అను. బైబిల్ ఎందుకు? పుస్తకాలు చదివానుకో ఉద్యోగం వస్తుంది, పుస్తకాలు చదివానుకో భర్త వస్తాడు, పుస్తకాలు చదివానుకో బంగారం వస్తుంది, బైబిల్ చదివానుకో పరలోకం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ అన్ననే ఈవిడ ఎంత వేసుకుంటుందో. నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివా? నవ్వునో అలా చదివింది అంటలే, తర్వాత ఇంటికాడ చెప్తుందిలే ఏ రోజు చదివిందో. అర్థమవుతుందా? ఏదైనా బైబిల్ చదివితే మనకు కరెక్ట్గా అర్థం. ఇద్దరు కూడానండి, షిప్రా పూయ కూడా అక్కడ రాసి ఉంటుందండి. చురుకైన ఒక మాట అంటారు, ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని. వీళ్ళిద్దరూ దేవునికి భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దేవునికి భయపడ్డారో దేవుడిని వారిని సన్మానించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు సేమ్ మోషే దేవునికి భయపడలేదు. ఎవరికి భయపడ్డాడు? ఆ రాజుకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు, నన్ను నరికేస్తాడని రాజుకు భయపడి పారిపోయాడంట. ఎక్కడ పారిపోయాడు? పోయి తర్వాత వచ్చిన ఉంటుంది. చదవండి ఇప్పుడు. పారిపోయి మిద్యాను దేశమందులో నిలిచి ఒక బావి యొద్ద ఉండెను. 16 వచనం చదవండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి నీళ్లు చేదుకొని తొట్లు నింపుకొని చుండగా మంద కాపర్లు వచ్చి వాని తోలు వేసాను. అప్పుడు మోషే చాలండి. ఇక్కడ మోషే కోసం ఒక 5 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే 4 పాయింట్లు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మోషే వేరే దేశం పారిపోయాడు. పారిపోయిన మోషే ఒక మిద్యాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ రఘుయేలనే ఒక మనిషికి 7 కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తె పేరు సిప్పోరా. ఏం పేరండి? సిప్పోరా. పెద్ద కుమార్తె పేరు సిప్పోరా. 7 కుమార్తెలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ ఆడవాళ్ళని మగవాళ్ళు అందరూ ఏడిపించి వాళ్ళ గొర్రెలను నీళ్ళు తాకుండా చేస్తే ఈ మోషే వెంటనే ఏం చేశాడంటే వాళ్ళతో యుద్ధం చేశాడు. ఏం చేశాడు మోషే? వాళ్ళతో ఏం చేశాడు? యుద్ధం చేశాడు. వాళ్ళని దూరంగా చెడగొట్టేశాడు. తర్వాత మోషే వాళ్ళ గొర్రెలన్నిటికి నీళ్లు పెట్టాడు. ఇప్పుడు మోషే జీవితంలో 3 సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటి సంఘటన ఏంటి చెప్పాలి? మోషే ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ప్రకారం 3 సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటి సంగతి ఏంటంటే ఎబ్రీని బతికించి ఐగుప్తిని చంపేస్తాడు. రెండో సంఘటన ఏంటంటే ఎబ్రియుడు కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో పోతాడు. మూడో సంఘటన ఏంటంటే
ఏంటండి మూడో సంఘటన ఏంటంటే ఇక్కడ గొర్రెల కాపరులతో యుద్ధం చేస్తాడు. అంటే మోషేలు ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు? ఎవరు కనపడుతున్నారు? నాయకుడు కనపడుతున్నాడు, లీడర్ కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నాడు? ధైర్యవంతుడు. అక్కడ చూడండి, భారం కలిగిన మాట ఉంటుంది, చదవండి. అది మోషే పరేని పారిపోయి మందం నీళ్ళు చేతుకుంటూ మంద కాపులు వచ్చేంత అప్పుడు మోషే వారికి లేచి సహాయం చేసి ఒక నిమిషం వారికి ఫస్ట్ మాట ఇక్కడ ఏంటంటే వారికి మోషే ఏం చేశాడు? సహాయం చేశాడు. ఏం చేశాడు? సహాయం చేశాడు. మోషే లీడర్ గుణం ఉంది, మోషేలో సహాయం చేసే గుణం ఉంది, మోషేలో భారం ఉంది. ఏముందండి? మోషేలో భారం ఉంది, మోషేలో తన ప్రజల ఎడల ప్రేమ ఉంది. ఈ విషయాలు మీరు ఆత్మీయంగా మార్చుకోండి. నీకు సహాయం చేసే గుణం ఉందా ఆత్మీయ స్థితిలో? అయిపోయింది వాక్యం, సమయం కూడా ఎక్కువేం అవ్వలేదు, ఇంకా 5 నిమిషాలు ఉంది 4 అవడానికి. మీరు కంగారు పడకండి, మిమ్మల్ని ఇన్ టైంలోనే ముగిస్తాను. మోషేకు ఉన్న గుణాలు, సహాయం చేసే గుణం ఉందా ఆత్మీయ స్థితిలో? ఒక రాయేసే గుణం ఉందా? సంఘం పట్ల, సేవకుని పట్ల భారం ఉందా? ఆడే చేసుకుంటాళ్లే అనే గుణం ఉందా? ఇక మూడో విషయం తన ప్రజల ఎడల ప్రేమ ఉందా? ఏముంది? తన ప్రజల ఎడల ప్రేమ ఉందా? నీ ప్రజల ఎడల నీకు ప్రేమ ఉందా? మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తులే ఉన్నాడు. మోషే ఐగుప్తుల నుండి ఎవరిని ప్రేమించాడు? ఐగుప్తుని ప్రేమించలేదు. మోషే దిక్కుని చెప్తాడు, పొరో పిలిచి, మోషే నీ ప్రజల వద్దకు నువ్వు వెళ్ళిపోతావా? ఇక్కడ బోల్డ్ ఐశ్వర్యం ఉంది, బోల్డ్ బంగారం ఉంది అంటే మోషే ఏమంటాడు? వెంటగా ఎంచుకున్నాను ఈ ఐగుప్తి ధనాన్ని, ఈ ఐగుప్తి బంగారాన్ని. ఎలా ఎంచుకున్నాడంట? వెంటగా ఎంచుకున్నాడంట. తన ప్రజల మీద ప్రేమ చూపించిన మోషే. ఇక్కడ మీకు మరి ఇంచుమించుగా 17వ వచనం వచ్చేటప్పటికి మోషే వారికి సాయం చేశాడు. 18వ వచనం వచ్చేటప్పటికి పెళ్లి కొడుకుని తండ్రికి పరిచయం చేస్తుంది పెళ్లి కూతురు. ఎవరినండి? పెళ్లి కొడుకుని తండ్రికి పరిచయం చేస్తుంది పెళ్లి కూతురు. తండ్రి అడుగుతున్నాడు, తండ్రి అయిన యెహోవా దేవుడు అడుగుతున్నాడు, ఎవరు వచ్చారు? సంఘం చెప్తుంది, నా ప్రియుడైన యేసయ్య వచ్చాడు. ఏం చెప్తుంది? తండ్రి అయిన యెహోవా సంఘాన్ని అడుగుతున్నాడు, కూతురుని అడుగుతున్నాడు, నీ దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ప్రియుడైన యేసయ్య వచ్చాడు. ఏం చేశాడు యేసయ్య వచ్చి? గొర్రెల కాపరులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఇంకేం చేశాడు? మన గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యేసయ్య వచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మని కాపలాగా పెట్టాడు, మందిరాలు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, నీకు కావాల్సినంత సమృద్ధినిచ్చాడు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, స్తుతించమని. సరే, ఆత్మీయ స్థితిలోంచి శారీరక స్థితిలోనికి వచ్చేద్దాం. పరిచయం చేసింది, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావురా? అయ్యా నేను ఐగుప్తు నుంచి వచ్చాను. నీకు ఎవరైనా ఉన్నారా? లేరండి అయ్యారు. సరే మా ఇంట్లో ఉన్నాడు. మరి కొన్ని రోజులు గడిచింది. ఇప్పుడు మోషే సకల ప్రావీణ్యాలు కలవాడు. ఏ ప్రావీణ్యాలండి? సకల ప్రావీణ్యాలు. యుద్ధం వచ్చు, కిక్ బాక్సింగ్ వచ్చు, బాణాలు వేయడం వచ్చు. ఐగుప్తిలో 40 రకాల విద్యలు నేర్చుకున్నాడు. 40 అధ్యాయులకే 40 అనుకోండి. ఎన్ని రకాలు? 40 రకాల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తు నుంచి మిద్యానికి వచ్చిన తర్వాత దేవుడు హోరేబు పర్వతం మీద ఆ యొక్క పర్వతంలోని అగ్నిపథ్ ద్వారా మాట్లాడాడు మోషేతో. మాట్లాడిన తర్వాత మోషే భయపడడం మానేశాడు. ఏం చేశాడు? భయపడడం మానేశాడు. అక్కడ 40 విద్యలున్న ఐగుప్తులో మోషేకి భయం ఉంది, ఇక్కడ భయపడడం మానేశాడు. 40 విద్యలకి ఒక ఎత్తు అయితే భయపడడం మానేడు ఒక ఎత్తు. ఈ రెండాటికి తేడా చెప్పి వాక్యాన్ని ముగిస్తాం, కిందకు వచ్చేసి. ఈ రెండాటికి తేడా ఏంటంటే, ఒక ఇంటితో పోలుద్దాం. అయ్యా మాస్టర్ గారు, మా ఫ్రిడ్జ్కి కొత్త కొన్నాం, ప్రార్థన చేయండి అన్నారు. అరే ఫ్రిడ్జ్ కొన్నామమ్మా, ఎన్ని లీటర్లు?
300 లీటర్లు అండి అయ్యగారు. పైన డీప్ ఫ్రిడ్జ్ ఉందండి అయ్యగారు. భలే కూలింగ్ వస్తుందండి అయ్యగారు. ఎన్ని రోజులైన కూలింగ్ తగ్గదు. భలే ఫ్రిడ్జ్గా ఉన్నామమ్మా. దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. అయ్యగారు ఈ గదిలో రండి. ఏసీ కొన్నాను చూడండి. భలే ఉందమ్మా ఏసీ. ఎన్ని టన్నులు వస్తుంది అనుకుంటున్నారు? గంటకు 2 టన్నులు వస్తుంది. చల్లగా అయిపోద్ది ఎండాకాలం కూడా. భలేగా ఉందమ్మా ఏసీ. ఈ గదిలో రండి. ఇగో మిక్సీ కొనండి అయ్యగారు. ఇలా సంతకాలమే రూని పని లేదు. అందులో పడిసి స్విచ్ ఆన్ చేస్తే గీ అంటుందండి. కాసేపులో పచ్చడి వచ్చేస్తుందండి. చింతపండు పచ్చడి బయటకు వచ్చేస్తుందండి. అసలు ఎంత సుఖం. సరే బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మిషన్లో వేసేసింది. అయ్యగారు ఇలా స్విచ్ నొక్కాననుకో కాసేపు కీ 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 అంటుందండి. ఆ బట్టలు తీసుకొని మనం ఆరేసేసుకోవడం అండి. కష్టపడిపోయి ఎంత ఆస్వాదించాడమ్మా దేవుడు. అన్నం అండి బియ్యం అందులో వేసేసండి. 2 గ్లాసులు వేసేసి స్విచ్ వేస్తేనండి అన్నం అయిపోద్దండి. మాకు రైస్ కుక్కర్ ఇచ్చాడండి దేవుడు. భలేగా ఆస్వాదించాడమ్మా దేవుడు. 40 సకల ప్రావీణ్యాలు మోసే పొందాడు. ఎన్ని ఉన్నాయో సరే ఆఖరి మాట. అన్నీ ఉన్నాయి కానండి ఆ కరెంట్ తోటి మీటర్ ఏమంటే అత్తలేదండి ఎన్నో రోజుల నుంచి. దీనికి కరెంట్ లేదండి దేనికి అంటుంది. హల్లెలూయా హల్లెలూయా. లైన్ మీద కరెంట్ అత్తలేదంట. కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే ఎందుకు? కరెంట్ లేకపోతే వాషింగ్ మిషన్ ఉంటే ఎందుకు? కరెంట్ లేకపోతే మిక్సీ ఉంటే ఎందుకు? కరెంట్ లేకపోతే వెట్ గ్రైండర్ ఉంటే ఎందుకు? కుక్కర్ ఉంటే ఎందుకు? కరెంట్ లేదంట. 40 అనుభవాలు మోసే కరెంట్ లేనివాడు. ఒక్క అనుభవం కరెంట్ వచ్చింది. ఇవన్నీ ఆనైపోయాయంట. ఏమైపోయాయి? ఇవన్నీ ఆనైపోతే జీవితానికి ఏమొచ్చేస్తుంది? సుఖం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? సుఖం వచ్చేస్తుంది. మోసే దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కరెంట్ వచ్చింది. హల్లెలూయా. పవర్ వచ్చింది. హల్లెలూయా. శక్తి వచ్చింది. హల్లెలూయా. చదువుదాం 18వ వచనం. 18ఏనా? కాదు కిందకు వచ్చండి. 21వ వచనం చదవమ్మా. మోసే వానికి గెర్షము అను పేరు పెట్టాను. ఇక్కడ ఒక మాట చెప్పేసి ముందుకెళ్ళిపోతాను స్పీడ్గా. సమయం అయిపోయింది. మోషేకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి గెర్షము అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడండి? గెర్షము అని. అక్కడే ఉంది దాని అర్థం అన్య దేశం. ఈ దేశం నాది కాదు అని పిలిచి ఓ గెర్షము ఇలారా. ఇది మన అన్య దేశం. కుమారుడు అలా ఓ గెర్షము ఇలారా. ఇది మనది ఏంటండి? అన్య దేశం. ఓ గెర్షము ఇలారా. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నావు అనుకో, ఈ లోకం నీది కాదు. నీకు పరలోకం ఉన్నదని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇదంతా భూలోకం అంతా గెర్షము గెర్షము గెర్షము. నువ్వు పరాయి దేశంలో ఉన్నావు. నువ్వు పరలోకం కొరకు పాటలు పడాలి. సమయం అయిపోయింది. కిందకు వచ్చామా. అలాగ అనేక ఐగుప్తు రాజు చనిపోయాను. నిట్టూర్పులు విడుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు దేవుని ఎద్దుకు మొర చేరెను. అయితే చూసాను అవన్నీ వచ్చినాలు ఎందుకు చెప్పేసానంటే 21లో 22లో మర్మాలు ఉన్నాయి, 23లో మర్మాలు ఉన్నాయి, 24లో మర్మాలు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. జాగ్రత్తగానండి. ఆఖరి మాట జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు అన్ని దేశంలో ఉన్నారు. దేవుడు మోషేకి బాధ్యత అప్పచెప్పాడు ఆ ప్రజల్ని. ఎప్పుడు ఇది ఆదికాండం ఎక్కడ 15వ అధ్యాయం ఎక్కడ 13వ వచనంలో వాళ్ళకి అప్పచెప్తాను, తిరిగి తీసుకొస్తాను. 400 ఏళ్ళు ఏంటండి తిరిగి తీసుకొస్తారు. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఎవరు మన పిల్లలా? సరే ఉండండి. అయిపోయింది అమ్మ, వాక్యం అయిపోయింది, ముగించేస్తున్నా. బయట పిల్లలమ్మ అనుకుంటున్నా. తిరిగి తీసుకొస్తాను అన్నాడు. తిరిగి తీసుకొచ్చాడు. తిరిగి తీసుకొచ్చే సమయం ఏమైంది? ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే వారి మూలుగులు నేను విన్నాను. ఏమంటండి? వారి మూలుగులు నేను విన్నాను. మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలు నువ్వేం చేయి? తీసుకురా. వాళ్ళ మూలుగులు నేను విన్నాను. ఇక్కడ ఆఖరణ ఒక మాట చెప్తున్నాడు, నేను వారిని లక్ష్య పెట్టేదను. ఏం పెట్టేదంటండి? లక్ష్య పెట్టేదను. నేను గ్రంథంలా చదివాను ఈ వారం రోజులు. అవే మాటలు మీకు చెప్పాను. మీకు ఏమర్థమైనో నాకు తెలియదు. కానీ మొదటి 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మోషే పుట్టాడు.
11వ వచనం నుంచి 22వ వచనం వరకు మోషేని దేవుడు మర్చిపోలేదు. 23, 24 క్షమించండి 11 నుంచి 22 వరకు దేవుడు మోషేను నిలబెట్టాడు. 23, 24, 25 దేవుడు మనల్ని మర్చిపోలేదు. అంతే. మోషే పుట్టాడు, మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు, దేవుడు మనల్ని ఈ అధ్యాయంలో ఉన్న వివరణ ఇది బయట ఎక్కడైనా సమయం దొరికితే, గంటన్నర సమయం దొరికితే అద్భుతంగా ఈ వాక్యం చెప్పచ్చు. ఇప్పుడైనా ఇబ్బంది లేదు, మీరు కూడా అద్భుతంగా విన్నారని నేను ఆశపడుతున్నాను. విన్నవాళ్ళు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా.